హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనము ఈరోజు న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనమైతే ఈ వీడియో చేసుకుంటున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూస్తే ఎస్సీ వర్గీకరణ తర్వాతనే మనకు డిఎస్సి అని చెప్పేసి తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక. సో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు దీనిలో న్యూస్ ఏమొచ్చింది అనేది చూద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది చూడాల్సిన అవసరం ఉంది మనకు. అదేవిధంగా బీసీ సర్వే కూడా మనకు చాలా కీలకం. సో ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకు ఏకసభ్య కమిషన్ నివేదిక. రాష్ట్రంలో మరోసారి డిఎస్సి నియామకం 2025 కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు, నిరుద్యోగులు. అయితే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతనే డిఎస్సి 2025కి నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయుల నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఉపకులాల వారీగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ యోచిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి ఇంకా ఏమొచ్చింది న్యూస్లో అనేది మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడతా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ అమలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీలో మాల మాదిగలతో పాటుగా మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఉపకులాలకు జనాభా దామాష ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొంది. ఈ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇకపై రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలు ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా అమలు చేయనున్నారు. ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఈ 15% రిజర్వేషన్ని డివైడ్ చేస్తారు. సో ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీకి 6, సో ఇప్పుడు అది 10% ఉంది ఫ్రెండ్స్ ఎస్టీకి. బీసీకి 29, ఇతరులకు మొత్తం 50% ఉంది. అయితే వీరిలో బీసీలో ఉన్న ఉపకులాల వారీగా వారిని కేటాయించిన 29%లో బీసీఏకు 7%, బీసీబీకి 10%, బీసీసీలకు 7%, బీసీలకు 4% అయితే అమలు చేస్తున్నారు. ఇకపై ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారీగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎస్సీ జనాభా సేకరణ వివరాలను చేపట్టి వారిలో ఉన్న ఉపకులాల వారీగా అమలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను గతేడాది అక్టోబర్లో ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ మొదటగా నవంబర్ మొదటి వారంలో బాధ్యతలు తీసుకున్నది. బాధ్యతలు తీసుకొని ఈ 6వ తేదీ నాటికి 60 రోజులు పూర్తయ్యాయి. సో తమ కమిషన్ నివేదిక సమర్పించడానికి మరో 4 రోజుల సమయం కావాలని కోరినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ యొక్క రిపోర్ట్ అనేది మనకు ఆలస్యం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఎస్సీ జనాభా లెక్కలు అధికారికంగా ఎప్పుడంటే గతంలో 2011లో చేశారు. తర్వాత 2021లో చేయాలి, కానీ కేంద్రం ఇప్పటిదాకా అది చేపట్టలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఆ సమయంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. అయితే సర్వే వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర సర్వే నిర్వహించింది. వాటి వివరాలను కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అధికారికంగా 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని చేపడతారా లేక